హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాం. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆ విషయం ఏంటంటే, ఒక ఆవు దూడ ఇట్లా దాంట్లో తీసుకొని వెళ్ళేటప్పుడు తల్లి బిడ్డని వేరు చేసిండ్రు ఇట్లా అని నేను ఆల్రెడీ చెప్పిన దాంట్లో. ఆ దానికి కామెంట్స్ చేశారు కొంతమంది. ఆ కామెంట్ అంటే కూడా కొందరు మంచిగా చేసిండ్రు. దానికి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. అది ఎందుకంటే కొంతమంది తెలుసుకోవాలని చెప్తున్నాను, కానీ అది వేరే ఉద్దేశంతో కాదండి. మీరేమనుకున్నా పర్లేదు. నాకు రియల్ చెప్పాలంటే ఆ తల్లి స్థానం ఏమనేది తెలిస్తే ఇట్లా మాట్లాడారు. అది కొంతమంది జోకర్లు అనే ఉంటారు కదా, జోకర్లో నవ్వుకుంటా కామెంట్స్ అంటే ఏం లేదు. దాంట్లో నవ్వుకునే బొమ్మలు అవి ఇవి పెడుతున్నారండి. దానికి అర్థం ఏమనేది కొంచెం మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి. అది చూస్తుంది అర్థం ఏం లేదు అనేది వాళ్ళే చూస్తే కొంచెం తెలుసుకోవాలని ఉండదు. ఎందుకు నవ్వుతున్నారు, ఎందుకు లేదు, అంతగా నవ్వేటంతా ఏముండదు అందులో. ఆ తల్లి స్థానం ఎంత ఉంటుంది, ఎంత లేదు. ఒక ఆడపిల్లకి తల్లి తప్పితే ఏం తెలియదు. రియల్ చెప్పాలంటే తల్లిని ఆ విషయంలో కానీ మూకి జీవాలు ఏదైనా కాకపో, ఇప్పుడు మనం ఆ స్థానం నుండి ఎలా బాధపడతాము, ఆ బాధ వీళ్ళకి ఎందుకు రావట్లేదు? కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళు కూడా ఒక తల్లి కడుపు నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఎందుకు ఇలా కామెంట్స్ చేస్తున్నారు? నవ్వుకుంటా బొమ్మలు పెట్టడం, అలా బొమ్మలు పెట్టడం, ఇట్లా అట్లా ఏమో ఫ్రెండ్స్, మీకే తెలాలి. ఒక ఆడపిల్లగా ఒక తల్లి ఎట్లుంటుంది, ప్రతి ఒక్క దాంట్లో నాకు ఎమోషనల్ అనేది ముందు వస్తుంది. ఆ దాంట్లో రియల్ అనుకోవచ్చు, ఫేక్ అనుకోవచ్చు, దాంట్లో లేదు. రియల్ చెప్పాలంటే నా గురించి నాకు తెలిసినంత చెప్తున్నా, కానీ అది మీరు ఏం తెలుసుకుంటారో తెలుసుకోండి. ఒకటే ఫ్రెండ్స్ నేను చెప్పేది, ఏమైనా నెగిటివ్ ఉంటే అది ఇదంటే మాట్లాడండి, పర్లేదు, దానికి నొప్పుకుంటాను. కానీ తల్లి విషయంలో మీకు తల్లి ఉండి ఇలా మాట్లాడదు. ఏమిట్లా కానీ అట్లా ఇట్లా అని లేని వాళ్ళని అడగండి, వాళ్ళ బాధ ఎట్లుంటుందని, అప్పుడు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.